మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చదువు చెప్పే చదువు పంతులకే పరీక్షలు పెడుతురు అంటుల్లా. చదువు చెప్పే చదువు పంతులకే మళ్ళీ పరీక్షలు. 27,712 మంది అంట ప్రభుత్వ టీచర్లు టెట్ తప్పిరంట. అలా పరీక్ష పెడితే 27,712 మంది టెట్ తప్పిరు. హాజరైన ఉపాధ్యాయులు 65,605 మంది అంట. 42.24% మంది అర్హత సాధించలేకపోయిరట. 42% మంది అర్హత సాధించలేకపోయిరట. ఇంకా మ్యాథ్స్, సైన్స్, సోషల్లో అర్హత 50% లోపే. టెట్ సాధించేందుకు ఉపాధ్యాయులకు ఏడాదిన్నరలో 3 సార్లు అవకాశం కల్పిస్తారంట. 3 సార్లు అవకాశం కల్పిస్తారంట. పరీక్ష ఫలితాలు ప్రకటించిన విద్యాశాఖ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ తోటి, కేంద్ర ప్రభుత్వం సూచనలతోటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ పరీక్షలు. అందులో 50 అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు కనుక వాళ్ళకు సర్వీస్ ఉందనుకో, ఆ సార్లకు మినహాయింపు చేసి మిగతా సార్లందరికీ పరీక్షలు పెడుతుంది. ఎట్లా? వీళ్ళు కరెక్ట్ ఉన్నారా? ఇప్పుడు క్రికెట్ ఆడేటోళ్ళకు యోయో టోస్ట్ అని పెడతారు కదా, వీళ్ళు ఫిట్నెస్ తోటి ఉన్నారా లేరా అని క్రికెట్ ఎట్లా పెడతారో, ఇగో గసవంటి పరీక్షలే మళ్ళీ ఈ సార్లకు కూడా పెడుతున్నారు. చూడు, వీళ్ళే సార్లు పరీక్ష పెట్టాలి, మళ్ళీ వీళ్ళకే పరీక్షలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా అంటే 2010 నుంచి అంటే దాదాపుగా జరంత సార్లు అప్డేట్ అయిన సార్లు ఎక్కువ ఉంటారు. 2010 అంటే అప్పటిలోపు జరంత ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ కానీ ఏదో రకంగా జరంత అప్డేట్ అయిన వాళ్ళు ఉంటారు. అంతకంటే ముందున్న సార్లు ఉన్నారు అనుకో, వాళ్ళు చదువుగల్లోళ్ళే, చదువు రాదని కాదు కానీ చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు చెప్పిన చదువుకున్న వాళ్ళు కూడా లాయర్లు, కలెక్టర్లు, ఎస్ఐలు, సిఐలు అయిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కానీ జర్రంతా వెనకపట్టు పడతారు కదా సార్లు. ముందు మా పోలేకపోతే ఇక ఎట్లా ఉద్యోగం అయితే వచ్చింది కదా, నేను చెప్పే సబ్జెక్ట్ వరకు చదువుకుంటే చాలు, ఇక మిగతా సంగతి నాకెందుకులే అనుకునే సార్లు చాలా మందే ఉంటారు. ఇంకో గసంటోళ్ళకి వచ్చింది సాగు పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష పెడతానంట, మళ్ళీ వాళ్ళు కూడా పాస్ కావాలంటే అవుతుండొచ్చిన ఈ పని చెప్పురి. 5 సంవత్సరాలు సర్వీస్ ఉందన్న వాళ్ళకి మాత్రం జరంత మినహాయింపించారు. ఎందుకంటే ఏజ్ బార్ అవుతుంది, కొంతమందికి ఆరోగ్యపరంగానో లేకపోతే ఏదో రకంగా వెనకపట్టు పడతారు కాబట్టి వాళ్ళకు మినహాయింపులు ఉన్నాయి. కానీ కొంతమంది, అందరు సార్లు అంటలేను, కొంతమంది సార్లు ఏం చేస్తారంటే ఉద్యోగం అయితే వచ్చింది, సపోజ్ నేను లెక్కలు చెప్తా, ఈ లెక్కల వరకు చూసుకుంటే నాకు చాలు, లేదు సామాన్య శాస్త్రం చెప్తా, సామాన్య శాస్త్రం వరకు చూసుకుంటే నాకు చాలు అనే సార్లు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ పోటీ పరీక్షలు పెట్టి రేపటి నాడు గ్రూప్ 1 పరీక్షలకు వచ్చే క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి అనుకో, మరి వీళ్ళతోటి అయితే అవుతుందా? వీళ్ళంతా రాస్తారా? ఇట్లనంట ఏడాదిన్నర లోపు మరో 3 సార్లు అవకాశాలు కల్పిస్తారంట. 3 సార్లు అవకాశాలు కల్పిస్తే ఈ 3 సార్ల లోపు వాళ్ళు ఎట్టబడి క్వాలిఫై అయ్యే ఉపాయం కావాలంట. మరి అవుతుంది వచ్చినా, ఒకవేళ కాలేదనుకో, మరి కాకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఉద్యోగం బీకేస్తుండొచ్చునా? ఉద్యోగం బీకేస్తుండొచ్చునా, లేకపోతే అట్టే ఉంచుతుండొచ్చునా? ఇప్పుడు ఆ సార్లకు వచ్చిందంట. కొంతమంది సార్లు మాత్రం ఏమంటారు, కరుచుకున్నంత పని అవుతుంది, నాలుక కరుచుకున్నంత పని అవుతుంది. ఎంత పని అయ్యారా, మేమే పొరగాళ్ళకు పరీక్షలు పెట్టాలంటే మాకే పరీక్షలు పెడుతురు. మళ్ళీ వాళ్ళు చదువుకొని మళ్ళీ ఏమేం క్వశ్చన్లు వస్తాయో ఏం కథనో. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఉద్యోగాలు ఏమో తక్కువైపోయినాయి, పరీక్ష రాస్తోళ్ళు ఏమో ఎక్కువైపోయారు, అభ్యర్థులు ఏమో ఎక్కువైపోయారు, ఉద్యోగాలు ఏమో తక్కువైపోయినాయి. అందుకోసమైనా జల్లెడ పడుతున్నట్టు లెక్క. మంచి జమ్ములనే పెట్టాలి, ఇక అయినోళ్ళు కానోళ్ళకి ఈ ఉద్యోగాలకు పనికిరాలనే ఉద్దేశంతో జల్లెడ పడుతూ అందులో మొత్తం అన్ని ఏరి ఆనుముత్యాలలాగా పెడితే ఆలోచన అయితే ఉన్నట్టుంది. కానీ మరి కొంతమందికి మాత్రం ఉద్యోగాలు వచ్చిన కొంతమంది టీచర్లు మాత్రం చాలా బాధలు పడుతున్నారంట. ఈ ముచ్చట అక్కడక్కడ అనుకుంటే నేను ఇన్న ముచ్చటనే చెప్పే ప్రయత్నం చేసినా కానీ సార్లకు చదువురాదని నేను చెప్తలేను. కానీ కొంతమంది సార్లు మాత్రం చాలా రకాలుగా మాత్రం పరిశాలలు అయితే పడ్డారంట.